జై శ్రీరామ్. భాగవతులందరికీ హనుమత్ జయంతి శుభాకాంక్షలు. మన దేశంలో హనుమంతుడి గుడి అంటూ లేని ఊరే ఉండదు. విద్యార్థులు బుద్ధిని శక్తిని ఇవ్వమని పూజిస్తారు. సైనికులు శక్తి కోసం ప్రార్థిస్తారు. బుద్ధి బలానికి, వాక్చాతుర్యానికి, వివేచనా శక్తికి, దేహ బలానికి హనుమంతుడు మరో పేరు. హనుమంతుడు వాయుదేవుడి కుమారుడని అందరికీ తెలుసు. వాయువు అంటే జీవకోటి అంతటికీ ప్రాణాధారం. కానీ గాలి లేకపోతే మనం ఒక్క క్షణం కూడా బతకలేం. అందువల్ల వాయు కుమారుడైన హనుమంతుడిని ప్రాణదేవుడు అని అంటారు. సంగీత శాస్త్రజ్ఞుడు ఆంజనేయుడు. నాటకాల్లో, నాట్యంలో కూడా ప్రావీణ్యం ఉంది. అందుకే సంగీత పరులకు, నటులకు ఇష్టదైవం. ఆ హనుమంతుడు మహాయోగి. శ్రీరాముని సేవలో జీవితాన్ని ధన్యం చేసుకుని ఆలింగన భాగ్యాన్ని పొందిన పుణ్యాత్ముడు. దాసులలో అగ్రగణ్యుడు. అసాధారణ వ్యక్తిత్వం ఆంజనేయుడిది. పుట్టిన కొంతసేపటికే ఎంతో ఆకలి వేసింది. తల ఎత్తి చూస్తే తూర్పున ఎర్రగా కనిపించింది. ఆ ఎర్రని వస్తువు సూర్యుడు. సూర్యుడిని పండుగ భావించి అది పట్టుకోవాలని ఒక్క ఉదుటున పరిగెత్తాడు. సూర్యుడు సెగలు తాకుతున్నా పట్టుబిడగా హనుమంతుడు పరిగెడుతూనే ఉన్నాడు. ఇంద్రుడు వద్దని వారించినా వినకపోవడంతో తన వజ్రాయుధంతో దండించాడు. అది తెలిసి వాయుదేవుడి కోపం వచ్చి తన కదలికల్ని ఆపేశాడు. 3 లోకాలలోకి గాలి స్తంభించిపోవడంతో దేవతలకు దిక్కు తోచలేదు. అందరూ దేవతలు ఒక్కొక్క దేవుడు ఒక్కొక్క వరం ఇచ్చారు హనుమంతుడికి. ఆ వరాలతో హనుమంతుడు తుంటరివాడయ్యాడు. దాంతో మునులందరూ కలిసి హనుమంతుడిని శపించారు. ఆ శాప కారణంగా తన శక్తి సామర్థ్యాలు తనకు తెలియకుండా పోయాయి. ఎవరైనా అతని శక్తిని గుర్తు చేస్తేనే తన శక్తి గురించి తెలుస్తుంది. తర్వాత సుగ్రీవుడికి మంత్రి అయ్యాడు. అక్కడ మలయ పర్వతం మీద హనుమంతుడు, సుగ్రీవుడు అందరూ కలిసి ఉన్నప్పుడు అక్కడ రాముణ్ణి, లక్ష్మణుణ్ణి కలిశాడు. సీతని రావణుడు అపహరించాడని తెలుసుకొని సీతను వెదకడానికి బయలుదేరినప్పుడు రాముడు తన అంగుళీకాన్ని ఇచ్చి, నీ శక్తి పట్ల నాకు విశ్వాసం ఉందని సాగనంపాడు. దక్షిణ దిశగా బయలుదేరగా అక్కడున్న సముద్రం దాటడానికి గల శక్తి సామర్థ్యాలు హనుమంతుడిగా ఉన్నాయని జాంబవంతుడు హనుమ శక్తి గుర్తు చేసి, నువ్వు తప్పక సాధించగలవు కార్యాన్ని అని ప్రోత్సహించాడు. అప్పుడు హనుమంతుడు శరీరాన్ని పెంచి 100 యోజనాలు దాటగలిగే అంత పెరిగినప్పటికీ హనుమ వినయ సంపన్నుడు. అందరికీ నమస్కరించి మహేంద్ర పర్వతం మీద నుండి ఒక్కసారి లంఘించాడు. దేవతలందరూ హనుమంతుడిని పరీక్ష చేయాలని సురస అనే నాగమాతని పంపించి విఘ్నం కలిగించమని చెప్పారు. ఆమె పెద్ద రాక్షసాకారులో హనుమంతుడికి అడ్డుగా నిలిచింది. హనుమ బుద్ధిశాలి కదా, వెంటనే చిన్నగా మారిపోయి నోట్లోకెళ్ళి వచ్చేశాడు. హనుమ చాతుర్యానికి మెచ్చుకొని విజయోస్తు అని పంపించింది. తర్వాత సింహిక అనే రాక్షసుని సంహరించాడు. తర్వాత లంక చేరుకొని అక్కడ లంకిణిని సంహరించాడు. అక్కడ సీతామాతని అశోకవనంలో చూసి ఆమె స్థితిని చూసి హనుమంతుడికి దుఃఖం వచ్చింది. తాను శ్రీరామదూతనని శ్రీరాముడిచ్చిన ఉంగరాన్ని చూపించాడు. సీత తన గుర్తుగా చూడమని ఇచ్చింది. శత్రువుల బలం తెలుసుకోవడం కోసం అశోకవనాన్ని ధ్వంసం చేశాడు. ఇంద్రజిత్తు బ్రహ్మాస్త్రం వెయ్యగా ఆ బ్రహ్మాస్త్రం మీద గౌరవంతో పట్టుబడ్డాడు. రావణుడి సభకి తీసుకెళ్లగా అక్కడ రావణుడికి సీతని రాముడికి అప్పగించమని హితబోధ చేశాడు. కోతులకు తోకే అలంకారం గనక కాల్చివేయమని అనగానే లంకా దహనం చేసేశాడు. చూసి రమ్మంటే కాల్చి వచ్చిన మహావీరుడు. ఎవ్వరూ చేయలేని కార్యాన్ని సాధించేనాడు. మహామేధావి హనుమ అత్యుత్తమ దూత అని శ్రీరాముడు ప్రశంసించాడు. తర్వాత రామరావణ యుద్ధంలో హనుమ పరాక్రమం మిన్నుముట్టింది. ఎందరో రాక్షసుల్ని సంహరించాడు. రావణుడే హనుమంతుడిని నువ్వు అత్యంత పరాక్రముడివి అని పొగిడాడు. అట్టి ధీరాగ్రేసుడు హనుమంతుడు. ఇంద్రజిత్తు బ్రహ్మాస్త్రం సంధించగా రామలక్ష్మణులు మూర్ఛపోగా మృత సంజీవిని పర్వతాన్ని తీసుకొచ్చి రామ లక్ష్మణ వానర సైన్యాన్ని బతికించాడు. యుద్ధం పూర్తి కాగానే హనుమ సీతను దర్శించి శ్రీరాముని విజయవార్తను అందించాడు. అలా శ్రీరామ నామస్మరణ గావిస్తూ ప్రతి యుగంలో హనుమ ఉంటాడని భక్తుల విశ్వాసం. పౌరుషం, సామర్థ్యం, వినయ, బుద్ధి, కుశలత కలిగినవాడు ఆంజనేయుడు. సీతమ్మ తల్లి 8 సిద్ధులు 9 నిధులు వరంగా ఇచ్చింది హనుమకి. హనుమ చిరంజీవి. ఇప్పటికీ రామనామ స్మరణ ఎక్కడ జరుగుతుందో, రామాయణం పారాయణం ఎక్కడ జరుగుతుందో అక్కడి హనుమంతుడు వచ్చి ఆనంద బాష్పాలు కారుస్తాడంట. ఇప్పటికీ హిమాలయాల్లో ఉన్నాడని అందరికీ నమ్మకం. హనుమని సేవించినంత మాత్రం చేతే జాడ్యం పోతుంది. హనుమ తేజస్సు, ప్రతాపం చూసి జగమంతా వందనం చేస్తారు. ఆయన్ని ఆశ్రయించిన వారికి రక్షగా ఉంటాడు. భూత ప్రేత పిశాచులు హనుమ పేరు చెప్తేనే భయపడిపోతాయి. హనుమని ఆశ్రయిస్తే సకల రోగాలు హరిస్తాయి ఆ హనుమ నామస్మరణ వల్ల.